హాయ్ అండి, అందరికీ నమస్కారం. సభికో ప్రణామ్. ఈరోజు నేను మీకు హోమ్ మేడ్ బేబీ బాత్ సోప్స్ ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను చూపిస్తున్నానండి. సో ఫస్ట్ దానికోసం ఒక కప్పు పచ్చెనపప్పు తీసుకోవాలి. అండ్ అలాగే ఈ కప్పు పచ్చెనపప్పుకి నేను ఒక ఎగ్ యూస్ చేస్తున్నానండి. అది కూడా ఎగ్ వైట్. అది బాగా మిక్స్ చేసేసి మనం సన్ డ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇది వన్ డే మనకి సన్ డ్రై అయిపోతే సరిపోతుంది. దెన్ నెక్స్ట్ మనం మిక్సర్లో గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని మనం స్టోర్ చేసుకోవాలండి. మిక్సర్లో గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ మనం సీవ్ చేసుకోవడం అంటే మనకి మెత్తటి పౌడర్ వస్తుందండి. అది మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ని మనం 3 వీక్స్ దాకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు పౌడర్ రెడీ అయింది కదండి. సో ఇప్పుడు సోప్ని ప్రిపేర్ చేసుకోవడానికి బేస్ కావాలి. సోప్ బేస్ అనేది మనకు కావాలి. సో దానికోసం నేను గోట్ మిల్క్ సోప్ బేస్ని యూస్ చేస్తున్నానండి. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. అండ్ అలానే ఇప్పుడు ఈ సోప్ బేస్ని మనం ఒక పార్ట్స్గా అలా డివైడ్ చేసుకొని కట్ చేసుకొని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో మనం ఈ సోప్ బేస్ని మెల్ట్ చేసుకోవాలండి. వన్స్ మనకి ఆ వాటర్ బాయిలింగ్ పాయింట్ని రీచ్ అయ్యాక అంటే బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఈ స్టీల్ కంటైనర్ని తీసుకొని అందులో ప్లేస్ చేసుకొని మనం స్పూన్తో అలా కలుపుతూ ఉంటే ఫాస్ట్గా కొంచెం మెల్ట్ అవుతుందండి. ఇక్కడ నేను చిన్న ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అది ఏమీ లేదు, జస్ట్ నా థంబ్నెయిల్ చూడంగా కూడా మీకు అర్థమవుతుంది నేనేం పిల్లలు తల మిలమిల మెరిసిపోతారు అని నేను పెట్టలేదు. ఏంటంటేనండి వాళ్ళ స్కిన్ అనేది జీన్స్ని బట్టి అలానే మెలనిన్ అనే ఒక పిగ్మెంట్ని బట్టి డిఫైన్ అయి ఉంటుంది. సో దానికోసం మనము తాపత్రయపడి మన పిల్లలు తెల్లగా ఉండాలి అని ఆలోచించుకోవద్దు. మరి ఎందుకు ఇంత ప్రిపరేషన్ దేనికి అని అనుకోవచ్చు. ఏంటంటే మనం పిల్లలకి మనం ఏదైతే మనం ఫుడ్ ఇంటేక్ చేయగలమో అది బాడీ పైన కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మనకి ఇంత న్యాచురల్గా దొరుకుతున్నప్పుడు ఎందుకు పర్చేస్ చేయాలి అని చెప్పేసి ఒక చిన్న ఎంతూజియాజంతో ఒక చిన్న ఇంట్రెస్ట్తో ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మరీ బేబీ స్టేజెస్లో ఉన్నప్పుడైతే మనం ఇలా ప్రిపేర్ చేసి వాడడం కష్టం అవుతుంది. అంటే ఇన్కేస్ పడకపోయిద్ది. బట్ వన్స్ టాడ్లర్స్గా ఎదుగుతూ ఉండగా కూడా మనం చేసుకోవచ్చు కదండి. అందుకని ఈ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. సో సోప్ బేస్ అనేది పూర్తిగా అలా మెల్ట్ అయిపోయాక మనం ఈ ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని కొద్దిగా అందులో వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. వన్స్ ఇది కొంచెం దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఏదైతే సోప్ బేస్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అది ఏదైనా గ్లాస్ బౌల్స్ కానీ ఏదైనా సరే తీసుకొని ప్లాస్టిక్ కానీ ఏదైనా సరే తీసుకొని దాని చుట్టూ ఆయిల్ రాసేస్తే మనకి తీయడానికి ఈజీగా ఉంటుందండి. అందుకని అలా ఆయిల్ రాసేసుకొని మనం ఈ ప్రిపేర్ చేసిన సోప్ బేస్ లిక్విడ్ని ఇందులోకి తీసుకోవడమేనండి. దీనికి నేను కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా ఆయిల్ అప్లై చేయొచ్చు. మీరు ఆల్మండ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఆర్ ఆలివ్ ఆయిల్ ఏదైనా అప్లై చేసుకోండి. నేనేంటంటే ఇక్కడ మమాయత్ మసాజ్ ఆయిల్ అనేది నా దగ్గర అవైలబుల్లో ఉంది. సో అది నేను యూస్ చేస్తాను. ఎందుకంటే ఇందులో కోకోనట్, ఆల్మండ్, జోజోబా ఇవన్నీ ఆయిల్స్ ఉన్నాయండి. అందుకని నేను అలా అప్లై చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇలా మనం ఈ సోప్ బేస్ని పోర్ చేసుకున్నాక దీన్ని మనం 1 అవర్ పక్కన పెట్టేయాలి. అలాగే ఇంకొక 1 అవర్ అయ్యాక ఇంకొక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ డీప్ ఫ్రిడ్జ్లో మీరు పెట్టేసుకోండి. తర్వాత కాసేపు అయ్యాక మనం బయటకు తీసుకుంటే మనకి సోప్స్ అనేవి ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఇంకా అండ్ నేను గోట్ మిల్క్ సోప్ బేస్ని ఎందుకు యూస్ చేశానంటే ఇది మనకి మాయిశ్చరైజర్గా కూడా యూజ్ అవుతుందండి ఈ వింటర్ టైంలో కాబట్టి. అండ్ దీనివల్ల pH అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఐ మీన్ ఈ గోట్ మిల్క్ సోప్ బేస్లో pH బ్యాలెన్స్డ్గా ఉంటుందండి. అండ్ బట్ కొంతమందికి మాత్రం ఇది అలర్జీ రావచ్చు. ఒకసారి మీరు ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి పిల్లలకి యూస్ చేసే ముందు. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో మీకు ఏదైనా పాయింట్ ఆఫ్ టైంలో వీడియో ఎక్కడో చోట నచ్చే ఉంటుంది. నచ్చినప్పుడు జస్ట్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకొక విషయం అండి, ఇవి నేను ఓన్లీ సండేస్ మాత్రమే యూస్ చేస్తాను. అంటే ఎగ్ కలిపింది కదా, అందుకని ఓన్లీ సండేస్ మాత్రమే యూస్ చేస్తాను. మిగిలిన డేస్లో ఇంకొక సోప్ యూస్ చేస్తాను. అది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తానండి. అది కూడా హోమ్ మేడ్ బేబీ సోప్సే. ఇవి బేబీస్కే కాదు మనం కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా పిల్లలు తెల్లగా రావడం కోసం కాదండి, పిల్లలకి మనం న్యాచురల్గా సోప్స్ని యూస్ చేయొచ్చు అన్న ఒక కాన్సెప్ట్తో నేను ఇది వీడియో చేశాను. డైలీ యూస్ చేసే సోప్ కూడా నేను అప్లోడ్ చేస్తానండి. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.